హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభనా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మా టెంకాయ చెట్టుది వాటి కొబ్బరి బొండాలు చూపిస్తున్నాను. మా చెట్టుది, మా ఇంటి ముందు చెట్టు ఉంది కదా, మీకు ఆ రోజు మిద్ది పైన నేను టెంకాయ చెట్టు చూపించాను కదా, ఆ చెట్టు వచ్చేసి టెంకాయలు అన్నమాట. తీసాము, దగ్గర ఒక 20 వచ్చింటాయి. అవి చూపిస్తున్నాం మీకు. టెంకాయల్ని ఇదో సంచి నిండా వచ్చినాయి టెంకాయలు. ఒక సంచికి వచ్చినాయి. అప్పుడే కొన్ని తాగేసినాము, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఒలుస్తున్నా. రండి, నేను ఎలా ఒలుస్తున్నానో చూపిస్తాను. చూడండి, నేను ఇప్పుడు ఎలా ఒలుస్తున్నానో చూపిస్తాను మీకు. టెంకాయల్ని కొడుతున్నాను. టెంకాయల్ని కొట్టి ఎలా కొడుతున్నానో మీకు చూపిస్తున్నా. చూడండి, నేను ఎలా కొడుతున్నాను టెంకాయని కత్తితో. మీకు మా టెంకాయని చూపిద్దామని వీడియో తీస్తున్నాను. కొనుక్కునే వాటికన్నా మన ఇంటి చెట్టు టెంకాయలు అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, అదొక సంతోషం అన్నమాట. మన ఇంటి చెట్టుకి టెంకాయలు కాస్తే అవి తీసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో. కొనుక్కున్నప్పుడు కూడా అంత సంతోషం రాదు. నేను టెంకాయలు మన తీసే చూపించలేదు నేను. ఈసారి ఇంకా ఎప్పుడైనా తీసినప్పుడు టెంకాయలు మళ్ళీ చూపిస్తాం మీకు, చెట్టు మీద నుంచి తెంపినప్పుడు. కొబ్బరి బొండాలు చూడలేనివని కాదండి, అంటే మనం కొనుక్కునే వాటికన్నా ఇంట్లో చెట్టు కాస్తే అదొక సంతోషం ఉంటుంది కదా. ఇవన్నీ చాలా చిన్న చిన్న ఆనందాలండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ మనం పంచుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. అందుకనే మీతో పంచుకుంటున్నాను. సొంతం ఇల్లున్న వాళ్ళకి బాగా చెట్లు వేసుకోవచ్చండి. బాగా ఇట్లా టెంకాయ చెట్లు, మామిడికాయ చెట్లు, పూల చెట్లు, అన్ని రకరకాల చెట్లు వేసుకోవచ్చు సొంతం ఇల్లుంటే. మాది సొంతం ఇల్లు కాదు, రెంట్ హౌస్. కానీ ఇక్కడ మాకు చెట్టు ఉందన్నమాట, టెంకాయ చెట్టు. సో ఆ చెట్టు ఈ టెంకాయలు అంటే మా ఇంట్లోనే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది, ఇంటి బయటే. మా ఇంటి కాంపౌండ్లోనే ఉంటుంది టెంకాయ చెట్టు. ఈసారి నేను మా పూల చెట్లు చూపిస్తా అన్నా కదా, మా చెట్లు చూపించినప్పుడు మీకు ఆ టెంకాయ చెట్టు చూపిస్తాను మీకు.
మా చెట్లే పెద్ద ఎక్కువ ఉండవు, ఎందుకంటే రెంట్ హౌస్ కదా, సో కొన్నే వేసుకున్నాం అనమాట. ఈసారి నేను మా చెట్లను చూపిస్తాను. ఒలిచేటప్పుడు కష్టపడినా అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. చాలా చాలా తెచ్చుకున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమో టెంకాయ ఒలచడం, అయినా కూడా అదొక హ్యాపీనెస్. అంటే మన ఇంటి చెట్టుకి కాసిన టెంకాయలు కదా, అదొక సంతోషం అనమాట. కష్టమైన ఇష్టంగానే ఉంటుంది. అదే మనం బయట టెంకాయ పాలు తాగడానికి వెళ్తే వాళ్ళు ఒక్క నిమిషంలో ఇలా చేతితో పట్టుకుని కొట్టించేస్తారు. కానీ మనం ఇంట్లో అయితే ఇంత కష్టపడాలి. వాళ్ళకి చాలా బలం ఉంటుంది. జస్ట్ చేతితో పట్టుకొని ఇట్లా కొట్టేస్తారు. అది మనకి రాదుగా, కాబట్టి ఇంత కష్టపడాలి. చూడండి, కనిపిస్తుందా కొబ్బరి వైట్ వైట్ గా? మా టెంకాయలు మీకు చూపిద్దామనే వీడియో తీస్తున్నాను నేను. ఒక 20 టెంకాయల దాకా వచ్చింటాయి. అప్పుడే కొన్ని నేను వలిచిన. ఇంతకుముందు ఆల్రెడీ తెంపినాను, అప్పుడు కూడా ఒక 20 పైన వచ్చింటాయి. ఇప్పుడు ఒక 20. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా నేను వీడియో చేసినప్పుడు మీకు నేను టెంకాయ చెట్టు మీద నుంచి టెంకాయలు తెంపే చూపిస్తా. కనిపిస్తుందా కొబ్బరి? వైట్ కొబ్బరి. ఇదిగో వాటర్ కనిపిస్తున్నాయా? టంటడాయ్, టెంకాయ పాలు. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి కొబ్బరి బొండాలని చూపించాలనుకున్నాను. చూడండి, మేము కట్ చేసిన టెంకాయలవి కొబ్బరి, అన్ని కొబ్బరి గిన్నెలు వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి కొబ్బర్లు. టెంకాయ కొట్టిన తర్వాత అన్ని మొత్తం కొబ్బర్లన్నీ ఒలిచేసినామండి. ఆ మొత్తం కొబ్బర్లన్నీ ఒలిచిన తర్వాత ఏదో ఇలా చిన్నగా కట్ చేసి గాలి కారబెట్టేసుకుంటున్నాం. మనకి బయట కొనే పనే లేదు అసలుకి. ఇంట్లోనే ఇంకా కొబ్బరి రెడీ అయిపోతుంది, ఒట్టి కొబ్బరి. ఇలా బాగా మొత్తం చిన్న కోసుకొని గాలి కారబెట్టినాం అనుకోండి, అప్పుడు మంచి ఎండు కొబ్బరి మనకి ఇంట్లోనే తయారైపోతుంది. చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంతకుముందు ఒక 20 వచ్చింటే టెంకాయలు, అవి కొట్టినామని చెప్పినాం కదా, అలానే కొబ్బరిలు కూడా సేమ్ ఇట్లానే అంతా కట్ చేసి తీసి పెట్టుకున్నాం గాలి కారబెట్టుకొని. అవి చూడండి ఎంత బాగా అయినాయో ఎండు కొబ్బరిలు. చాలా బాగున్నాయి అసలుకి. మనకి కొనే పని లేకుండా ఇంట్లోనే ఎండు కొబ్బరిలు రెడీ అయిపోతాయి. ఇదిగోండి
అన్ని కొబ్బర్లు. చూసారా, ఎండు కొబ్బరి రెడీ అయిపోయింది. మనకి ఇంకా వంటల్లోకి బాగా వేసుకోవచ్చు. ఎంత బాగా ఆరినాయి చూడండి మొత్తం. ఇవి పోయిన టెంకాయలు అనమాట. ఇవి పోయినసారి నేను కొట్టిన టెంకాయలు. ఇవి 20 టెంకాయలు కొట్టానని చెప్పాను కదా, వాటి కొబ్బర్లు అనమాట ఇవి. ఇవి కొబ్బరి వచ్చేసి ఏమంటారు, లేతగా ఉంటే అవి బాగోవండి. కొంచెం మందం మీద ఉంటే కొబ్బరి తీసుకోవడానికైనా సరే, ఇలా ఆరబెట్టుకొని ఇట్లా ఎండబెట్టుకోవడానికైనా సరే బాగుంటాయి అనమాట. ఇలా లావు ఉండాలి. ఇలా లేతగా ఉన్నాయనుకోండి కొబ్బరి, అవి పనికిరావు. అవి ఉట్టిగా ఇంకా తినేయాల్సిందే ఇంకా వాటిని. ఇట్లాంటివి ఇలా లేత కొబ్బరిలు మాత్రం తినేయాల్సిందే. ఇవి ఇలా కొబ్బరి కొంచెం లావు మీద ఉంటే, మందంగా ఇట్లా లావు ఉంటే ఇట్లా కోసుకొని బాగా ఆరబెట్టుకుంటే ఇట్లా ఎండు కొబ్బరి తయారైపోతాయి మనకి వంటల్లోకి. చాలా ఈజీ కదండి. ఓకేనండి, మా ఇంటి కొబ్బరి బోండాలు మీకు చూపించాలనుకున్నాను, నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకని నేను మీకు చూపించడం జరిగింది, అందుకే ఈ వీడియో తీయడం జరిగింది. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అందులో కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆన్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ని మీరు ఓకే చేస్తే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అనమాట. అంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా చూడొచ్చు అనమాట. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి వీడియోలతో, ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.